అందరికీ నమస్కారం. 5 రాష్ట్రాల ఎలక్షన్స్‌కి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి ఈరోజు. ఎందుకంటే రకరకాలుగా ఉన్న ఎగ్జిట్ పోల్స్. కొన్ని సర్వే సంస్థలు ఈ పార్టీ అధికారంలోకి రాకపోతుంది అంటే, ఇంకొక సర్వే మాత్రం అసలు ఆ పార్టీకి ఒక 10 సీట్లు కూడా రావు అని చెప్తున్నారు. కొన్ని చోట్ల విజయ్ సినిమా యాక్టర్ విజయ్ ఎవరైతే ఉన్నారో ఆయనకి 2 సీట్లు, 3 సీట్లు వస్తాయని ఒకళ్ళు రాస్తే ఏకంగా అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు తీసుకు ఆయన ముందుకెళ్ళిపోతున్నాడు. ఆయనకు ఒక 120 సీట్లు వస్తాయని చెప్పి ఇంకొక సర్వే సంస్థ చెప్తుంది. టోటల్‌గా చూస్తే జనాలు కన్‌ఫ్యూజ్ అయిపోతున్నారు. ఆ! ఏ ఏ సంస్థ చెప్పిన సర్వే నమ్మాలి? ఏంటి అనేది కూడా కన్‌ఫ్యూజ్‌లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం మే 4న రిజల్ట్ రాబోతుంది. ఆ రోజు కౌంటింగ్ జరగబోతుంది. ఆ రోజు నాకు తెలిసి 12 గంటలో, 1 గంటలో మొత్తం ఎవరికెన్ని స్థానాలు వచ్చినాయి, ఎవరు గెలిచారు ఏంటి అనేది కూడా తెలిసే అవకాశం ఉంది. కానీ ఎగ్జిట్ పోల్స్ టీవీలు గానీ, దాంతో పాటుగా సర్వే సంస్థలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఇచ్చిన సర్వేలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్‌ని అన్ని టీవీ ఛానల్స్ కూడా బయట పెడుతున్న పరిస్థితి కనపడుతుంది. రకరకాల ఊహాగానాలు, రకరకాల నంబర్సు మధ్య ఏంటనేది కూడా ఒక తెలియని పరిస్థితి. కానీ ఒక సర్వే సంస్థ మాత్రం దగ్గరగా 3 దశాబ్దాలుగా ఈ యొక్క సర్వేలలో నిష్ణాతులైనటువంటి అక్కడ నిపుణులతోటి ఒక సర్వే చేసింది. అదే ఈఎస్ఎస్ సర్వే. నిజంగా చూస్తే అన్ని చోట్ల ఇప్పుడు దాకా ఇండియాలో జరిగిన ప్రతి చోట కూడా ఒక యాక్యురేట్ నెంబర్‌తో వాళ్ళు ఏదైనా నెంబర్ చెప్పారంటే 100% అది నిజమై తీరుతుంది. కరెక్ట్ అయి తీరుతుంది. అలాంటి క్రెడిబిలిటీ ఉన్న సంస్థే ఈఎస్ఎస్ సర్వే సంస్థ. దీనికి సంబంధించి 5 రాష్ట్రాలకు సంబంధించి కూడా ఈ యొక్క సర్వే సంస్థ తమ యొక్క నంబర్స్‌ని బయటపెట్టింది. తమ యొక్క సర్వేస్‌ని బయటపెట్టింది. ఒక్కసారి చూద్దాం ఈ యొక్క 5 స్టేట్స్‌లో ఎవరు గెలబోతున్నారు? ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి? ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు? ఎవరికి మ్యాండేట్ ఇచ్చారు? ఇవన్నీ కూడా మనం ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్. ఈఎస్ఎస్ సర్వే సంస్థ ఒక్కసారి తన యొక్క రిపోర్ట్స్‌ని ఇచ్చింది. ఎలక్షన్ స్ట్రాటజీ సర్వీసెస్ ఇండియన్ సర్వే ఇది. దీనికి సంబంధించి 2026 వెస్ట్ బెంగాల్‌కి సంబంధించి కాన్స్టిట్యున్సీ ఎలక్షన్ సర్వే చేసింది. టోటల్ సీట్స్ మనం చూసుకుంటే 294 ఉన్నాయి. ఆ 294లో మొదటి విడత, దాంతోపాటు రెండో విడత ఇలాగా 2 విడతల్లో పోలింగ్ జరిగింది. ఇక్కడ ఎవరు గెలబోతున్నారనే విషయాన్ని మాత్రం చాలా ఈజీగా చెప్పేసింది. ఒక్కసారి మనం చూస్తే ఇక్కడ పార్టీ 2026కి సంబంధించి వెస్ట్ బెంగాల్‌లో ఎవరు అధికారంలోకి రాబోతున్నారు? ఏ పార్టీకి ఎన్ని స్థానాలు రాబోతున్నాయి అనే విషయాన్ని చాలా క్లారిటీగా చెప్పింది. తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ ఇక్కడ అంటే మమతా బెనర్జీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి టీఎంసీ ఇక్కడ 125 నుంచి 130 స్థానాలు రాబోతున్నాయి అని చెప్తున్నారు. ఎందుకంటే ఈరోజు పోలింగ్ జరిగింది. రెండో విడత పోలింగ్ జరిగిన తర్వాత మొత్తం మారిపోయింది. ఫస్ట్ విడతలో కొంచెం బీజేపీకి పాజిటివ్ వచ్చిందని చెప్పినప్పటికీ రెండో విడతలో మాత్రం మొత్తం దగ్గరగా 90% పోలింగ్ ఏంటంటే మాత్రం యాంటీ ఇన్కంబెన్సీకి సంబంధించి ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో అది ఎక్కువ పడింది. కాబట్టి బీజేపీ గెలిచే అవకాశం ఉంటుంది అని కూడా చెప్తున్నారు. అదే నిజమైంది. ఈఎస్ఎస్ సర్వే కూడా అదే చెప్తుంది. భారతీయ జనతా పార్టీ ఇక్కడ 150 నుంచి 155 స్థానాలు గెలుచుకొని అక్కడ గెలవబోతుంది. అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది అని చెప్తుంది. ఎందుకంటే సేమ్ అదే విషయాన్ని నరేంద్ర మోడీజీ కూడా ఈరోజు మాట్లాడారు. బెంగాల్లో మేము విజయం సాధించబోతున్నాము, అత్యధిక సీట్లు మేము గెలవబోతున్నాము అని కూడా ఆయన చెప్పిన పరిస్థితి. ఈఎస్ఎస్ సర్వే కూడా అదే చెప్తుంది. నెక్స్ట్ మనం చూస్తే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సీ ఇక్కడ చూసుకున్నట్టయితే ఘోరంగా 0 నుంచి 4 సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉంది అక్కడ వెస్ట్ బెంగాల్లో అని చెప్తున్న పరిస్థితి. అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 0 నుంచి 5 సీట్లు వచ్చే అవకాశం ఉంది. మొట్టమొదటిగా హాట్ స్టేట్ ఏదైతే ఉందో అదే వెస్ట్ బెంగాల్. అక్కడ బీజేపీ గెలవబోతుంది. మొట్టమొదటిసారిగా బీజేపీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. ఎందుకంటే మమతా బెనర్జీ ఈరోజు మాట్లాడిన తర్వాత మొత్తం చూసుకున్నట్టయితే అదే అనిపించింది. డెఫినెట్గా వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు రాబోతున్నాయి అని చెప్పి బాధపడుతున్నట్టుగా అనిపించిన పరిస్థితి. కాబట్టి వెస్ట్ బెంగాల్లో బీజేపీ గెలబోతుంది. 150 నుంచి 155 స్థానాల్లో బీజేపీ గెలిచే అవకాశం ఉంటుందని చెప్పి ఈఎస్ఎస్ సర్వే చెప్తున్నారు. నెక్స్ట్ మనం చూస్తే తమిళనాడు
మొత్తం చూసుకున్నట్టయితే సౌత్ స్టేట్స్ అన్నిట్లో కూడా చాలా అందరికీ ఒక ఉత్కంఠ, ఒక సస్పెన్స్ గురయ్యే స్టేట్ ఏదైతే ఉందో అది తమిళనాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే చాలామంది ఇక్కడ నెక్ టు నెక్ ఫైట్ అని చెప్పారు. బీజేపీ గెలుస్తుందని కొంతమంది చెప్తే నెక్ టు నెక్ ఫైట్ జరుగుతుంది. ఆ నెక్ టు నెక్ ఫైట్లో కూడా డిఎంకే గెలుస్తుందని చెప్తుంది. కానీ ఈఎస్ఎస్ సర్వే మాత్రం తమ యొక్క రిపోర్ట్ని ఇచ్చింది. ఇక్కడ డిఎంకే 130 నుంచి 149 స్థానాలు గెలిచి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. నిజంగా చూస్తే మళ్ళీ ఇక్కడ ఏఐడిఎంకేకి చూస్తే 70 నుంచి 80 స్థానాలు వస్తాయి అని చెప్తున్నారు. అందరూ ముఖ్యమంత్రి కాబోతున్నాడు అని చెప్పి చెప్తున్న టీవీకే పార్టీకి మాత్రం 1 నుంచి కేవలం 5 స్థానాలు రాబోతున్నాయి అని చెప్పి చెప్తుంది ఈ సర్వే. నిజంగా విజయ్ ఫ్యాన్స్ కానీ లేకపోతే మిగతా వాళ్ళందరికీ కూడా ఇదొక దెబ్బ, ఇదొక వాళ్ళకి సంతోషం కలిగించిన విషయం అని చెప్పొచ్చు. ఎందుకంటే కేవలం 5 స్థానాలు మాత్రమే గెలవబోతుంది, 1 నుంచి 5 స్థానాలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్తుంది. ఇంకొక రకంగా అయితే అసలు విజయ్ 2 స్థానాల్లో కూడా ఓడిపోయే అవకాశం ఉంటుందని కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడాలి ఇక్కడ ఎవరు గెలుస్తారు ఏంటనేది. ఇక్కడ చూసుకున్నట్టయితే తమిళనాడులో డిఎంకే వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ స్టేట్కి వెళ్దాం. నెక్స్ట్ స్టేట్లో ఎవరికి ఎన్ని సీట్లు రాబోతున్నాయో అనేది తెలుసుకుందాం. నెక్స్ట్ సౌత్లోనే మరొక ఇంపార్టెంట్ స్టేట్ ఏదైతే ఉందో కేరళ. కేరళ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి మొత్తం టోటల్ సీట్స్ 140 ఉన్నాయి. దీనికి సంబంధించి ఎల్డిఎఫ్ ఏదైతే ఉందో, లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఏదైతే ఉందో దానికి 50 నుంచి 57 స్థానాలు రాబోతున్నాయి. దాంతోపాటుగా ఇక్కడ యూడిఎఫ్ ఏదైతే ఉందో అంటే కాంగ్రెస్ కూటమితో ఉన్న యూడిఎఫ్కి ఇక్కడ 70 నుంచి 80 స్థానాలు గెలుచుకుని యూడిఎఫ్ అక్కడ అధికారంలో రాబోతుంది. కాంగ్రెస్ పార్టీ కేరళలో అధికారంలోకి రాబోతుంది అని చెప్తుంది ఈఎస్ఎస్ సర్వే. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ, ఎందుకంటే సౌత్ స్టేట్లో తమ యొక్క ఉనికిని కాపాడుకోవడానికి భారతీయ జనతా పార్టీ చాలా ప్రయత్నిస్తుంది. దాంతోపాటు త్రివేంద్రం లాంటి మున్సిపల్ కార్పొరేషన్ని గెలుచుకున్న బీజేపీ ఇక్కడ 1 నుంచి కేవలం 3 స్థానాలు మాత్రమే గెలుచుకునే అవకాశం ఉంటుంది అని చెప్తుంది ఈఎస్ఎస్ సర్వే. నెక్స్ట్ మనం చూద్దాం. దీని తర్వాత కేరళ తర్వాత మనం చూస్తే ఇక్కడ అస్సాం అంటే నిజంగా మనకి బీజేపీ గుర్తొస్తుంది. ప్రతి సర్వే సంస్థ కూడా ఇక్కడ ఒకే ఒక మాట చెప్పాయి, బీజేపీ గెలుస్తుంది. హేమంత్ బిశ్వ శర్మ ఇక్కడ ముఖ్యమంత్రి కాబోతున్నాడు, మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు అని చెప్పి మాట్లాడుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి చూస్తే టోటల్ సీట్ చూస్తే అస్సాంలో 126 ఉన్నాయి. 126లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ఇక్కడ 25 నుంచి 31 స్థానాలు వచ్చే అవకాశం ఉంటుంది. భారతీయ జనతా పార్టీ ఇక్కడ చూసుకున్నట్టయితే 65 నుంచి 75 సీట్లు గెలుచుకొని అస్సాంలో మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది అని చెప్పి భారతీయ జనతా పార్టీ అని చెప్తుంది ఈఎస్ఎస్ సర్వే. నెక్స్ట్ ఏజీపీ చూస్తే 5 నుంచి 10 సీట్లు, దాంతోపాటు బీపీఎఫ్ చూస్తే 5 నుంచి కూడా 10 సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది అస్సాంలో అని చెప్తున్న పరిస్థితి. కాబట్టి అస్సాం మళ్ళీ కమలం హస్తగతం కాబోతుంది అని తెలుస్తోంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే లాస్ట్ పుదుచ్చేరికి సంబంధించి కూడా చాలా ఉత్కంఠ ఉంది. అక్కడ బీజేపీకి సంబంధించి ప్రభుత్వం అక్కడ రన్ అవుతున్నప్పటికి కూడా ఎవరు గెలుస్తారనేది కూడా చాలా ఏదైతే ఉత్కంఠ ఉన్న పరిస్థితి. టోటల్ చూస్తే అక్కడ 30 సీట్లు ఉన్నాయి. 30లో ఇక్కడ చూస్తే డిఎంకే కాంగ్రెస్ పార్టీ కూడా కలిసి పనిచేస్తాయి. ఇండి కూటమికి సంబంధించి వాళ్ళకి ఒక 5 నుంచి 8 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. ఎన్డీఏ అలయన్స్ ఏదైతే ఉందో అంటే భారతీయ జనతా పార్టీతో కూడిన అలయన్స్ ఏదైతే ఉందో దానికి 17 నుంచి 19 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. దానివల్ల అక్కడ పుదుచ్చేరిలో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుంది అని చెప్తుంది ఈ యొక్క ఈఎస్ఎస్ సర్వే. టోటల్గా ఇక్కడ చూస్తే టీవీకే అక్కడ తమిళలో ఎక్కువ ఉంటారు కాబట్టి అక్కడ టీవీకే కూడా 1 లేదా 0 లేదా 1 వచ్చే అవకాశం ఉంటుంది. అదర్స్కి ఒక 2 సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్తుంది. టోటల్గా చూస్తే ఈఎస్ఎస్ సర్వే తమ యొక్క 5 స్టేట్లో ఎవరు గెలబోతున్నారనే విషయాన్ని చాలా క్లారిటీగా చెప్పింది. ఎందుకంటే గత 3 దశాబ్దాలుగా ఇక్కడ వాళ్ళు సర్వే సంస్థల్లో ఉండి ఎన్నో రకాల సర్వేలు చెప్పి వాళ్ళకి ఖచ్చితమైన సర్వేలు ఇచ్చిన పరిస్థితి ఉంది. టోటల్గా చూస్తే ఇప్పుడు 5 స్టేట్స్లో ఎవరు గెలబోతున్నారు ఏంటనేది కూడా చాలా క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తుంది. చూద్దాం, ఎందుకంటే మే 4న రిజల్ట్ రాబోతుంది.
ఎగ్జిట్ పోల్స్ నిజం కాబోతున్నాయా? లేపోతే ఎగ్జిట్ పోల్స్ తలకిందులు కాబోతున్నాయా తెలియాలంటే మే 4th వరకి మనం వెయిట్ చేయాల్సిందే.